ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంట్లో టెలికాం కంపెనీలపై గట్టిగా ప్రశ్నించారు. రీఛార్జ్ గడువు ముగిసిన వెంటనే ఇన్కమింగ్ కాల్స్ నిలిపివేయడం సరైనదేనా అని ఆయన నేరుగా నిలదీశారు. సమస్య ఏమిటి? ప్రస్తుతం ఎయిర్టెల్, వోడాఫోన్ వంటి సంస్థలు ప్లాన్ గడువు ముగిసిన తర్వాత కొన్ని రోజుల్లోనే ఇన్కమింగ్ సేవలను కూడా ఆపేస్తున్నాయి. అంటే మీరు కాల్ చేయకపోయినా మీకు వచ్చే కాల్స్ కూడా బ్లాక్ అవుతున్నాయి. రాఘవ్ చద్దా వాదన: ఇది వినియోగదారులపై అదనపు భారం. కనీస రీఛార్జ్ లేకుండా ఇన్కమింగ్ కూడా రాకపోవడం అన్యాయం. తార్కికత లేదు. అవుట్గోయింగ్ ఆపడం సరే, కాని ఇన్కమింగ్ ఎందుకు? పేదలపై ప్రభావం ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది కేవలం కాల్స్ రిసీవ్ చేయడానికే ఫోన్ వాడతారు. గతం వర్సెస్ ఇప్పుడు. అంశం: గతంలో, ఇప్పుడు. ఇన్కమింగ్ కాల్స్ దీర్ఘకాలం ఉచితం. 1 నుండి 7 రోజుల్లో నిలిపివేత. కనీస రీఛార్జ్ అవసరం లేదు. నెలకు 150 నుండి 200 రూపాయలు తప్పనిసరి. ప్లాన్ ధరలు తక్కువ. 15 నుండి 25% పెరుగుదల. నియంత్రణ సంస్థ పాత్ర. ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని చద్దా డిమాండ్ చేశారు. కంపెనీల లాభాల కంటే వినియోగదారుల హక్కులు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. అసలు ప్రశ్నేమిటంటే, టెలికాం కంపెనీలు వాదించేది నెట్వర్క్ నిర్వహణ ఖర్చులు పెరిగాయి అని. కాని వినియోగదారుల ప్రశ్న సింపుల్: నేను డబ్బు ఖర్చు చేయకపోతే కాల్ చేయను, కాని నాకొచ్చే కాలెందుకు ఆపాలి? ఇది కేవలం రీఛార్జ్ సమస్య కాదు, ఇది కనెక్టివిటీ హక్కు గురించి చర్చ. ఈ అంశంపై ప్రభుత్వం, ట్రాయ్ స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వకపోతే అసంతృప్తి మరింత పెరగడం ఖాయం. మీ అభిప్రాయమేమిటి? ఇన్కమింగ్ కాల్స్ ఉచితంగా ఉండాలా, లేక కనీస రీఛార్జ్ తప్పనిసరా?